రైతు సోదరులకి ముందుగా ఏరువాక సీడ్స్ తరపున నమస్కారాలండి. ఈరోజు జనవరి 26 తారీఖు 2026 సంవత్సరం. మనం చూస్తున్న వెరైటీ ప్రీమియం సీడ్స్ వారి టాప్ గన్ అనే ఒక సంచలనాత్మక హైబ్రిడ్ రకం అండి. ఇది చాలా మంచి వెరైటీ, బాగా చిక్కటి కాపుతోటి పై వరుస వరకు కూడా ఎక్కడ కాయ సైజు తగ్గదు. చాలా బాగుంటుందండి వెరైటీ. అయితే ఇది వేపల మాధారంలోని షేక్ జాన్మయ్య గారి పొలంలో నాటడం జరిగిందండి. ఈ చేను 40 అచ్చుతోటి నాటడం జరిగింది. రైతు మన పత్తి అచ్చేసాడు, అయినా కూడా చేను మొత్తం కూడా బాగా కమ్మేసింది. రెండు తంతులు ఇరగబడగాసిందండి చేను. అయితే ఇప్పటికీ ఈ ఫీల్డ్లో ఉన్న కాపే సుమారుగా ఒక 30 క్వింటాల వరకు అవుతుందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. చాలా బాగుందండి. ముఖ్యంగా వైరస్, తామర పురుగు, నల్లిని ఈ మూడింటిని కూడా ఈ సంవత్సరం అద్భుతంగా తట్టుకుందనే చెప్పాలి. ఈ రకం వరకు చాలా బాగుందండి వెరైటీ. ఈ సైజు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ముఖ్య లక్షణం అయితే మాత్రం తామర పురుగుని బాగా తట్టుకుంటుంది. అది నల్ల తామర పురుగు మాత్రం ఈ వెరైటీని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. చిక్కటి కాపు ఉంటుంది కింద నుంచి పై దాకా కూడా. కింద ఏ సైజు అయితే ఉందో పైన కూడా అదే సైజు వస్తుంది. మంచి కలర్ ఉంటుంది కాయ. ఎండిన తర్వాత కూడా మంచి సైజు, ఇది మంచి కలర్ ఉంటుంది. మార్కెట్లో కూడా మంచి ధర పలుకుద్ది. కాయ ముడత రాదు, బాగా ఫ్లాట్గా ఉంటుంది. వేపల మాధారం గ్రామంలోని షేక్ జాన్మియా గారి పొలం ఇది. బాగా 40 అచ్చు పెట్టాడండి. అసలు మొక్క అయితే మాత్రం చాలా బలంగా ఉంది. ఇంత కాపుండి కూడా మళ్ళీ పైన ఎక్కడ నీకు వైరస్ లక్షణాలు కానీ తామర పురుగుతోటి ముడుచుకొని ఉండటం కానీ అట్లేం లేదు. చాలా బాగుంది చేను. చూడండి, మంచి కలర్ ఉంటుంది కాయ. చిక్కటి కాపు, మంచి కలరు కాయ, మంచి సైజు ఉంటుంది కాయ. ఇక కొంతమంది ఈ రకం పచ్చికాయ కోసుకోవాల్సిన అనుకున్న వాళ్ళు కూడా పచ్చికాయ కోసుకోవచ్చు. తర్వాత పచ్చళ్ళకి పండుగాయ అమ్ముకోవచ్చు, తర్వాత ఎండుగాయకి అమ్ముకోవచ్చు. ఈ విధంగా 3 లక్షణాలు ఉన్నాయి ఈ వెరైటీలో. 3 విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు మార్కెట్కి బట్టి. పచ్చికాయ రేటు అంటే పచ్చికాయ కోసుకోవచ్చు, తర్వాత పచ్చడికాయలకు అమ్ముకోవచ్చు, తర్వాత ఎండుగాయ కూడా ఉంచుకోవచ్చు. ఈ టాప్ గన్ అనే వెరైటీ ఈ సంవత్సరం వేసిన వాళ్ళు చాలామంది రైతులు కూడా ఈ రకం మళ్ళీ రిపీట్గా మళ్ళీ వేస్తామండి అనే టాక్ వినిపిస్తుంది ఈ వెరైటీ గురించి. ప్రీమియం హైబ్రిడ్ సీడ్స్ వారి టాప్ గన్ మంచి వెరైటీ అండి. చాలా బాగుంది. ఈ సంవత్సరం మంచి ప్లేస్లోనే ఉంది ఇది. ఈ బాగపోతాయి ఈ ఏడు. సేల్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఈ సంవత్సరం. రైతులు చాలామంది కూడా వేసిన వాళ్ళు ఈ రకం బాగుందండి అని చెబుతున్నారు. చూడండి వెరైటీ ఎంత బాగుంది అసలు. ముఖ్య లక్షణాలు అయితే మాత్రం వైరస్ తట్టుకుంటుంది, తామర పురుగును తట్టుకుంటుంది, నల్లిని తట్టుకుంటుంది. సైజు కూడా కింద ఏ సైజు అయితే ఉందో పైన కూడా అదే సైజు వస్తుంది. బాగా పెరగటం కూడా ఈ చేను సుమారుగా ఒక 3.5 అడుగుల వరకు పెరిగింది. ఈ రకం పక్కన తేజ రకం వేయడం జరిగింది వేరే రైతు. అంది మొత్తం వైరస్ వచ్చింది, దాంట్లో తామర పురుగు కూడా ఉంది. కానీ ఈ రకాన్ని మాత్రం ఏం చేయలేకపోయింది. చాలా బాగుంది వెరైటీ అయితే మాత్రం. చూడండి ఎంత బాగుంది అసలు. మంచి కాపు, మంచి కలర్ ఉంది. అసలు తాలుగాయలు కూడా ఎక్కడో ఒకటి కానీ అసలు లేని కూడా లేవు. తాలుగాయలు కూడా చాలా బాగుంది అసలు. చూడండి, ఇది పైత అంతే మనం చూస్తుంది. ఇప్పుడు పైత అంతే. కింద కాపు కాసి చెట్టు పడిపోయినాక పైన వచ్చిన కొమ్మ పైదాకా అయిందండి కాయ అయితే. చూడండి, బాగా చిక్కన, పైకి వచ్చే కొందుకు ఇంకా చిక్కన పడుతుంది కాపు. మనకు కోత కూలి కూడా సుమారుగా కింటాకి ఒక 4-5 కోస్తారు ఈ రకాన్ని. 4 నుంచి 5 పడతాం, అంతకంటే ఎక్కువ మంది ఏం పట్టరు. బాగా ఒడుపుగా కోయచ్చు.
రైతు ఒకేసారి కోద్దామని ఇంతవరకు కాయ కోయలేదండి. ఇప్పుడు ఒకటే కోతగా బాగా దిగుతాయి ఆయనకి. సుమారుగా ఇప్పుడు 30 క్వింటాల వరకు కాసింది చేను. అంత ఉంది కాపు, చెట్టు నిండా ఉంది కాయ. ప్రీమియం సీడ్స్ వారి టాప్ గన్ చాలా మంచి వెరైటీ అండి. ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా వైరస్ని, తామర పురుగుని, నల్లిని మూడింటిని తట్టుకునే రకం. టాప్ గన్ ప్రీమియం సీడ్స్ వారి టాప్ గన్.